హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం టాప్ 5 బిజినెస్ ఆపర్చునిటీస్ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఒక బిజినెస్ ఐడియా ఎలా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తే మనం యూట్యూబ్లో చాలా బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో పెట్టమని, లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని, ఇంకో ఫ్రాంచైజ్ పెట్టమని, టీ షాప్స్ పెట్టమని, రెస్టారెంట్ పెట్టమని, ఎన్నో బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. కాకపోతే మనం తెలివిగా నిజంగా ఆలోచిస్తే అన్ని బిజినెస్ మోడల్స్ ఒకటి కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, సెటప్ చేయాల్సి వస్తుంది, జనాన్ని రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది, ఆపరేషన్స్ కాస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అది మీరు ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇవన్నీ చాలా పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. కానీ ఇక్కడ నేను చెప్పే 5 బిజినెస్ మోడల్స్ ఎలా ఉంటాయంటే, ఇంట్లో కూర్చొని విత్ లో కాస్ట్ బిజినెస్, లైక్ బేసికలీ దేర్ నథింగ్ మచ్ యూ నీడ్ టు స్పెండ్. ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్, ఫోన్ ఉంటే ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు. So without wasting time, let's jump into those 5 business that you can start without spending huge money. So hi, welcome back. నా ఛానల్కి మీరు నిజంగా కొత్త వాళ్ళైతే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. ఈ ఛానల్లో నేను చాలా బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుతూ ఉంటాను. ఎలా మీరు ఇంట్లో కూర్చొని స్టార్ట్ చేయొచ్చు డిజిటల్ బిజినెస్ సో దట్ యూ కెన్ మేక్ మనీ. సో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది నా కాంటెంట్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో వితౌట్ వేస్టింగ్, ద ఫస్ట్ బిజినెస్ దట్ యూ కెన్ స్టార్ట్ ఏంటంటే ఫ్రీలాన్స్ రైటింగ్. సో రైటింగ్ అనేది పాత స్కిల్, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. ఎంతోమంది బుక్స్ రాశారు, ఎంతోమంది కవితలు రాశారు, ఎంతోమంది నావెల్స్ రాశారు, అండ్ చాలామంది డబ్బులు సంపాదించారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ఆ కాంటెంట్ రైటింగ్ అనేది ఒక ప్రొఫెషన్ అయిపోయింది. ఆ కాంటెంట్ రైటింగ్ ద్వారా ఎలా మనము జనాల్ని అట్రాక్ట్ చేసుకోవడం, మన ప్రోడక్ట్స్ని సెల్ చేయడం, మన బ్రాండ్ బిల్డ్ చేయడం, ఇలాంటివన్నీ అవుతున్నాయి. సో ఐదర్ మీరు మీ బ్లాగ్స్ రాయడం కానీ, లేకపోతే వేరే వాళ్ళకు గోస్ట్ రైటింగ్ అంటే వేరే వాళ్ళకు బుక్స్ రాయడం కానీ, వేరే వాళ్ళకు బుక్ ఎడిటింగ్ చేయడం కానీ, ఇలా కూడా మీరు సర్వీస్ చేయొచ్చు. దానికోసం మీరు fiverr.com లేకపోతే upwork.comకి వెళితే మీకు అక్కడ కనిపిస్తుంది జనాలు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది. దాని ద్వారా మీరు కూడా ఒక ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. లేదు నేను వేరే వాళ్ళకు రాయను, నా కోసమే నేను రాసుకుంటా అంటే కూడా మీరు రాసుకోవచ్చు. ఇందులో సోషల్ మీడియా రాయొచ్చు. ఇప్పుడు ఇవాళ చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీ కూడా అందరికీ రాదు. ఒకవేళ చాట్ జీపీటీ అనేది నేర్చుకుంటే మీకు ఈ స్కిల్ ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు, ఇంకా ఎక్కువ మంది క్లయింట్స్ని సర్వ్ చేయొచ్చు. సో సోషల్ మీడియా కాంటెంట్ రైటింగ్ కూడా ఇందులో వస్తుంది. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు స్క్రిప్ట్ రైటింగ్ ద్వారా, లేకపోతే వేరే వాళ్ళకు యూట్యూబ్ స్క్రిప్ట్స్ రాసి ఇవ్వడం కూడా చేయొచ్చు. సో చాట్ జీపీటీ వచ్చినాక ఈ లైఫ్ అనేది లైక్ ఈ వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. జస్ట్ మీకు కొంచెం క్యూరియాసిటీ, కొంచెం రైటింగ్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే దీని ద్వారా మంచి డబ్బులు సంపాదించవచ్చు ఈజీగా. fiverr.comలో మీకు ప్రాజెక్ట్కి 1000 రూపాయలు to 2000 రూపీస్ వస్తుంది. అది సరే 1000, 2000 రూపీసే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అది ఎంట్రీ లెవెల్ మాత్రమే. అక్కడ నుంచి మీకు రెగ్యులర్ కస్టమర్స్ అయింది అనుకోండి, యూ కెన్ ఛార్జ్ 30,000, 50,000 పర్ మంత్ ఒక క్లయింట్కి. అలా ఒక 5 క్లయింట్స్ వస్తే మీరు ఈజీగా 1,00,000 రూపాయల పైన, 2 లక్షల పైన సంపాదించవచ్చు. సో నెంబర్ 1 వచ్చేసి రైటింగ్. రైటింగ్ అనేది చాలా చాలా మంచి స్కిల్. బిజినెస్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసి దీనికి కావాల్సింది ల్యాప్టాప్ ఒకటే. నెక్స్ట్ స్కిల్ వచ్చేసి హై టికెట్ క్లోజింగ్. సో ఇది చాలా మందికి తెలియదు. హై టికెట్ క్లోజింగ్ అనేది చాలా డిమాండ్ ఉంది రేపు ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ. ఎందుకంటే ఇప్పుడు జనాలు లైక్ ఇప్పుడు నా బిజినెస్ ఉందనుకోండి, నాకు ఈ కాంటెంట్ ద్వారా యాడ్స్ రన్ చేయడం ద్వారా నాకు లీడ్స్ వస్తారు. ఆ లీడ్స్ని నేను కన్వర్ట్ చేయాలి సేల్స్కి. సో ఇలా సేల్ కన్వర్ట్ చేయాలంటే నాకు కొందరు కన్వర్ట్ అవుతారు వెబినార్స్ ద్వారా, కొందరు కన్వర్ట్ అవ్వరు. సో నాకు ఒక హెల్ప్ కావాలి. ఎవరంటే ఈ పర్టికులర్ లీడ్తో నేను కనెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ సెట్ చేయడాలి. దీనికి కావాల్సింది ఒక ఫోన్ అంతే. ఫోన్ను మాటలు లేకపోవడం. అండ్ ఇలా పే చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కొక్క ప్రోడక్ట్, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ ప్రోడక్ట్ ఉందనుకోండి. ఇప్పుడు కోచెస్, కన్సల్టెంట్, ట్రైనర్స్, ఏజెన్సీ చాలామందికి అపాయింట్మెంట్ సెట్టింగ్, హై టికెట్ క్లోజర్స్ చాలా కావాలి. చాలామందికి చాలా డిమాండ్ ఉంది ఇందులో. నాకు తెలిసిన వాళ్ళకైతే నాకే అవసరం ఉన్నది. సో ఏంటంటే ఇప్పుడు మీరు నాకు ఒక 1 lakh రూపీస్ నా ప్రోడక్ట్ మీరు అమ్మి పెడితే ఐ కెన్ గివ్ యూ 10,000, 15,000 కమిషన్ జస్ట్ ఫర్ యూ అపాయింట్మెంట్ సెట్ చేసినందుకు. సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో, ఇంటర్నేషనల్లో కూడా. చాలామంది ఫ్రీలాన్సర్స్కి కావాలి, చాలామంది బిజినెస్ ఓనర్స్కి కావాలి. ఈజీగా మీరు కమిషన్స్తో పాటు బేస్ శాలరీ కూడా ఇస్తారు వాళ్ళు. అండ్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు.
సో ఇట్స్ హై ఇన్కమ్ స్కిల్. నేర్చుకోవాలంటే నేర్చుకోండి. ఇది మళ్ళీ సేల్స్ అనుకోకండి. సేల్స్ అనేది వేరే, క్లోజింగ్ అనేది వేరే. ఈ క్లోజింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు జనాన్ని వెతకాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ ఓనరే మీకు లీడ్స్ ఇస్తారు, క్వాలిఫైడ్ లీడ్స్. వాళ్ళకు మీరు కాల్ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్మి పెట్టాలి. సో యూ కెన్ గో, మీరు గూగుల్లో సెర్చ్ చేసిన హై టికెట్ క్లోజింగ్ చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇందులో. దీనికి కావాల్సిందల్లా ఫోన్, ల్యాప్టాప్, ఇంటర్నెట్. సో దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. జస్ట్ మీ టైం ఇన్వెస్ట్ చేస్తే మంచి కమిషన్స్ వస్తాయి. ఇంట్లో కూర్చొని వేలు సంపాదించుకోవచ్చు. ఓకే, నెంబర్ 3 ఈజ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఆర్ వీడియో ఎడిటింగ్. నేను రెండింటిని ఒక దాంట్లో పెడుతున్నా అంటే దీనికి క్రియేటివ్ వర్క్. సో మీకు ఒక క్రియేటివ్ ఐడియాస్, క్రియేటివ్ థాట్స్ ఉంటే, మీ క్రియేటివ్ పర్సన్ అయితే మీకు కొంచెం టెక్నాలజీ లైక్ అడోబీ ఫోటోషాప్ కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏదైనా వస్తే చాలా 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 డిమాండ్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇవాళ యూట్యూబ్ ఛానల్స్కి వీడియో ఎడిటర్స్ కావాలి, లేకపోతే కాంటెంట్ క్రియేటర్స్కి వీడియో ఎడిటర్స్ కావాలి. సోషల్ మీడియా వచ్చినాక ఈ స్కిల్కి చాలా డిమాండ్ ఉంది. మీరు జస్ట్ బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్ వచ్చిన canva.com కానీ ఇంకేదో వచ్చినా కూడా ఈజీగా మీరు ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు, డిజైన్ ఏజెన్సీ స్టార్ట్ చేసుకొని డే టు డే మీకు ఒక 5 క్లయింట్స్ వచ్చినా కూడా వాళ్ళకు రెగ్యులర్గా కాంటెంట్ వర్క్ ఇస్తూ ఉంటారు. థంబ్నెయిల్స్ డిజైనింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ డిజైనింగ్ కానీ. సో ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పర్ వీడియో ప్రాజెక్ట్ అలా ఛార్జ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక ప్యాకేజ్ లాగా మీరు తీసుకొని ఇన్ని వీడియో అవుట్పుట్ ఇస్తాను నేను, ఇన్ని గ్రాఫిక్స్ ఇస్తాను నేను అని కూడా ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా మళ్ళీ ఒక ఇంటర్నెట్, ల్యాప్టాప్ అండ్ ఒక క్యూరియాసిటీ, నేర్చుకోవడానికి ఒక క్రియేటివ్ థింకింగ్ ఉంటే చాలు. నెంబర్ 4th బిజినెస్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. సో ఇది నా ఫేవరెట్, ఎందుకంటే నేను ఇలాగే స్టార్ట్ చేశాను నా లైఫ్ని యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. నేను బిజినెసెస్ని తీసుకొచ్చుకొని వాళ్ళకి లీడ్స్ జనరేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసేది సేల్స్లో. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా పెద్ద ప్రపంచం. మళ్ళీ ఇందులో SEO ఉంటుంది, గూగుల్ యాడ్స్ ఉంటుంది, యూట్యూబ్ యాడ్స్ ఉంటుంది, ఫేస్బుక్ యాడ్స్ ఉంటుంది, చాలా ఉంటుంది. సో మీరు అన్నీ కలిపి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక్కటి నేర్చుకోండి. ఓకే, నేను ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్లో స్పెషలిస్ట్ అవుతా, సో అన్నప్పుడు ఫేస్బుక్ యాడ్ స్పెషలిస్ట్ మాత్రమే అవ్వండి. దాంట్లో చాలా డీప్గా వెళ్ళండి. అండ్ అందులో చాలా ఉంటాయి, లీడ్ జనరేషన్ యాడ్స్, మెసెంజర్ యాడ్స్, కన్వర్జన్ బేస్డ్ యాడ్స్. సో చాలా డీప్గా వెళ్ళండి సో దట్ యూ బికమ్ మోర్ ప్రొఫెషనల్. అండ్ మిమ్మల్ని దాటే వాళ్ళు ఎవరు లేరు. సో ఈ యాడ్స్ ద్వారా మీరు ఎన్నో బిజినెస్కి లీడ్స్ జనరేట్ చేసేయచ్చు. లైక్ నేను పర్సనల్గా అయిపోయి 30,000 20,000 ఏజెన్సీకి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ నీడ్ టు స్పెండ్ మనీ. సో ఒకవేళ నేను ఒక 50,000 యాడ్స్లో స్పెండ్ చేస్తే నా యాడ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తున్నందుకే 25,000 ఛార్జ్ చేస్తారు. సో ఇందులో చాలా డబ్బులు ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో. కానీ మీరు స్పెషలైజేషన్ అనేది ఒకటి ముఖ్యం. గూగుల్లో స్పెషల్ అవుతారా, యూట్యూబ్లో స్పెషల్ అవుతారా, ఫేస్బుక్ యాడ్స్లో స్పెషల్ అవుతారా అనేది మీరు సెలెక్ట్ చేసుకొని బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అందులో వెళ్ళండి. యూ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. మీకు ఇంటర్నేషనల్ క్లయింట్స్ వస్తారు, ఇండియా లెవెల్లో క్లయింట్స్ వస్తారు. బికాస్ ఇవాళ రేపంతా డిజిటల్ మార్కెటింగ్ బయట రోడ్ల మీద బోర్డులు పెట్టి పోస్టర్లు అంటిస్తే కూడా చూస్తలేడు. అందరూ మొబైల్ ఫోన్లలో లీనమైపోతున్నారు. ఏదైనా యూట్యూబ్ వీడియో ఓపెన్ చేస్తే కూడా యాడ్స్ వస్తున్నాయంటే అది డిజిటల్ మార్కెటింగ్ ఏదో ఒక ఏజెన్సీ నడిపిస్తుంది యాడ్స్. సో ఇంట్లో కూర్చొని యాడ్స్ నడిపిస్తే ప్రపంచం అంతా చూస్తుంది మీ యాడ్స్ని. సో ఇది ఒక నెంబర్ 1 బిజినెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. సో నెంబర్ 5 బిజినెస్ ఈజ్ ఆన్లైన్ కోచింగ్ ఆర్ ఆన్లైన్ కోర్సెస్. సో మీకు ఏదైనా నాలెడ్జ్, స్కిల్, ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని షేర్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకు చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు, మీరు చాలా ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, అందులో రికగ్నిషన్ వస్తుంది. కానీ ఒక దగ్గరనే మీరు స్టక్ అవుతారు. ఏంటంటే ఒక శాలరీని స్టక్ అవుతారు. మా అయితే 5% 10% శాలరీ హైక్ వస్తుంది. అదే మీరు ఆ స్కిల్ని 10 మందికి టీచ్ చేస్తే మీకు రికగ్నిషన్తో పాటు మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. ఆన్లైన్ కోచింగ్ బిజినెస్ అనేది చాలా బూమ్ అవుతుంది ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ. ఎందుకు అవుతుందంటే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అంత అప్గ్రేడ్ అవ్వట్లేదు. జనాలు కాలేజ్కి వెళ్ళి ఏం నేర్చుకోరు. ఇప్పుడు మన సర్వే చూస్తే ఇండియాలో ఎంతోమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవుతుండ్రు, కానీ వాళ్ళ స్కిల్ చూస్తే వాళ్ళకి జాబులు రావు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంది థియరీ, వాళ్ళకి ప్రాక్టికల్గా ఏం తెలీదు. అండ్ ఆ స్కిల్ కూడా ఎప్పుడు అవుట్డేటెడ్ స్కిల్స్. సో ఎప్పటికప్పుడు జనాలు అప్గ్రేడ్ అవుతున్నారు, ఇప్పుడు రికగ్నైజ్ అయ్యారు. ఎందుకంటే AI వచ్చింది, వాళ్ళ జాబ్లు కూడా చాలా డేంజర్లో ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరైతే అప్గ్రేడ్ అవుతూ ఉంటారో వాళ్ళ స్కిల్ని వాళ్ళు మంచిగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.
సో వాళ్ళకు ఎప్పుడు నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళకి ఏదైనా స్కిల్ నేర్పించే వాళ్ళు కావాలి. సో మీకు కూడా ఏదైనా స్కిల్ ఉంటే ఖచ్చితంగా మీరు దాన్ని మానిటైజ్ చేసుకోవచ్చు బై లాంచింగ్ ఆన్లైన్ కోర్సెస్. ఒకవేళ మీకు ఎలా ఏం చేయాలి, లేకపోతే నా వీడియో ఉంది హౌ టు మేక్ 1 crore సెల్లింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్. ఆ వీడియో చూడండి, నేను పార్ట్గా రిలీజ్ చేస్తున్నాను. సో అది మీకు హెల్ప్ అవుతుంది. మీకు మీ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. నాకు తెలిసి కొన్ని కోట్లు సంపాదించారు. ఐ ఓన్లీ పర్సనల్లీ హెల్ప్ సో మెనీ కోచెస్, ట్రైనర్స్ టు మేక్ క్రోర్స్. సో మంచి ఆపర్చునిటీ ఉంది. దీని కూడా ఏం అవసరం లేదు, ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్ ఉంటే చాలు. సో ఇవన్నీ న్యూ ఏజ్ బిజినెస్ మోడల్స్ విచ్ ఆర్ ప్రూవెన్ టు వర్క్ ఇన్ 2024 ఆర్ బియాండ్. ఇవి ఇంట్లో కూర్చొని డబ్బులు ఈజీగా సంపాదించుకోవచ్చు. అంతేగాని మీరు పోయి ఫ్యాక్టరీలు సెటప్ చేస్తా, షాపులు పెడతా, ఇవన్నీ అవుట్డేటెడ్ మోడల్స్. చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. అనవసరంగా డబ్బులు టైం వేస్ట్ చేసుకొని చేతులు కాల్చుకోకండి. ఈ 5 బిజినెస్ మోడల్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. కావాల్సిందని మీకు కొంచెం ఓపిక, స్కిల్స్ ఉంటే ఈజీగా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంట్లో కూర్చొని. ఒకవేళ మీకు అదంతా ఎలా తెలియదు అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. నేను షేర్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఎలాంటి బిజినెస్ మీకు స్టార్ట్ చేయొచ్చు, ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది. ఈజీగా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు, తల బాదుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. సో మీరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్స్ అచీవ్ చేయాలి, ఆన్లైన్ బిజినెస్ ద్వారా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఎవరైతే డబ్బులు సంపాదించుకోవాలి ఆన్లైన్లో అని చూస్తున్నారు. రైట్, ఐ విల్ సీ యూ విత్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.